దృష్టత్వం విస్తరించబడుతుంది. దేవుని సువార్తను అడ్డగించేవారు ఎక్కువయ్యారు. ఎన్నిసార్లు గద్దించినను లోబడకుండా ఉన్నవారికి శిక్ష తప్పదు. దేవుని ప్రేమ ఇంకానూ ఎదురు చూస్తుంది. దేవుని రెక్కల నీడకు ఎవరైతే వస్తారో వారు ధన్యులు. ఒకప్పుడు యెరూషలేము సైతం ఆయన రెక్కల కిందికి రాలేదు. రాయి మీద రాయి లేకుండా కూలిపోయింది. అది మరలా బుద్ధి తెచ్చుకొని దేవుని వైపు తిరిగింది. అందుకే యెరూషలేమునకు మేలు చేస్తాడు, ఇశ్రాయేలును కాపాడుతాడు. అలాగనే ప్రజలు కూడా తెలుసుకొని త్వరగా ఆయన వైపుకు తిరిగిన వారు రక్షింపబడతారు, నిత్య జీవానికి వారసులవుతారు.